తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు వస్తున్నాయి సార్. అంటే చిన్న సినిమాలు మీన్స్ ఏంటంటే నేను రిలీజ్ అయ్యే థియేటర్స్ని బట్టి చెప్తున్నాను. సడన్గా సూపర్ హిట్స్ అయిపోతున్నాయి. మన రాజు వెడ్స్ రాంబాయ్ కానీ అలాంటి సినిమాలు వాటిని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? అంటే చాలా తక్కువ బడ్జెట్లో పెట్టి అంటే చూసినప్పుడు ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చి సినిమా తీస్తే ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నాను రిలీజ్ చేయడానికి. ఇబ్బంది పడుతున్నారా? డెఫినెట్గా చాలా ఇబ్బంది పడుతున్నాను. మామూలుగా కూడా 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా పైగా ఉండొచ్చు. అంటే నా పాయింట్ ఏంటంటే నాలాంటి వాడే నాకు ఇంత అన్ని పరిచయాలు ఉండి అందరూ కావాల్సిన వాళ్ళు ఉండి అందరూ సహాయం చేస్తానికి రెడీగా ఉండి కూడా నేను ఇంత ఇబ్బంది పడతా అంటే పాపం కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అని నాకు ఫీల్ అవుతున్నాను. చాలా కష్టంగా ఉంది. పూర్వకాలం ఇందాక చెప్పినట్టు చిటికేస్తే రిలీజ్ చేసేవాడిని. సినిమా అయిపోయింది, కాపీ వస్తే రిలీజు. ఇప్పుడు ఇది చాలా ఈజీ. నాకు మా ప్రొడ్యూసర్ గారు రూపాయి పెట్టుకుండా అందరికి తీసేసాడు సినిమా. రెడీగా ఉంది, వాళ్ళు కావాలంటే వాళ్ళు రిలీజ్ చేయొచ్చు. బట్ దాన్ని కూడా రిలీజ్ చేయాలంటే రకరకాల సమస్యలు, ఫినాన్షియల్ కాకుండా సమస్యలు ఉన్నాయి. అది పైగా మన చేతుల్లో లేనిది, అంతే కదా, మన చేతుల్లో లేనిది. అంటే భయం, ఒక అభద్రతా భావం ఒకటి ఎక్కువైపోయింది. సో దాంతో రకరకాలుగా ఉంది. మనిషి ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా డబ్బులుండి నేను ధైర్యంగా నేను చేస్తాను, ఇట్లాగే చేస్తాను అనేది చక్కగా చేయగలిగితే అవుతుంది. అంటే అప్పట్లో కేజీఎఫ్ వాళ్ళు చేశారు కదా, మన హోంబులే వాళ్ళు చేసినట్టు ఆ టైప్లో అంత డబ్బు పెట్టుకుని అట్లా సినిమా తీసి నేను చేస్తానే ఇప్పుడు రండి ఓటీటీ వాళ్ళు అన్న టైప్లో రిలీజ్ చేసే దమ్ము ఉంటే సినిమాలు చేయాలి. బట్ అది డిపెండ్స్. ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత ఓటీటీ తీసుకోవాలంటే స్టార్ కాస్ట్ ఉండాలి. తీసుకున్నారు కదా వాళ్ళు, సినిమా తీసుకున్నారు. తర్వాత వచ్చిన అదేంటి కన్నడం సినిమా కాంతారా తీసుకున్నారు కదా, అది అట్టగా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినాక అది అన్ని భాషల్లో డబ్బులు వచ్చినాయి కదా. అవును. సో హిట్ చేస్తానని ధైర్యం అది హోమ్లే వాళ్ళే చేశారు. సో వాళ్ళకి ధైర్యం ఉండాలి, అంటే తీసే ప్రొడ్యూసర్కి ధైర్యం ఉండాలి. అంత లెవెల్లో ధైర్యం ఉన్నవాళ్ళు సినిమాలు చేస్తే అందరూ దారిలోనే ఉంటారు. మనము బిక్కుమంటే ముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. సో వాళ్ళు కంట్రోల్ చేశారని మనం అంటాం ఎందుకు? ఇప్పుడు కాంతారా నిన్ను కేజీఎఫ్ని ఎవడు కంట్రోల్ చేయలేదు కదా. వాళ్ళు రిలీజ్ చేశారు, రిలీజ్ చేసినాక హిట్లు అయినాయి, వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకున్నారు. ఆ నెక్స్ట్ సినిమాలు ముందే డబ్బులు ఇచ్చేసి తీసేసుకున్నారు వాళ్ళు. సార్ ఇది సినిమాకి కానీ మీకు కానీ సంబంధం లేని ప్రశ్న, అయితే అవసరమైన ప్రశ్న. మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి, లేదా స్కిప్ చేసేసేయండి. మీరు ఎంత పెద్ద ఒక ఎన్టీఆర్ కానీ, ఒక కృష్ణ గారు కానీ, ఒక సోమన్ బాబు గారు కానీ పెద్ద వాళ్ళని దగ్గర నుంచి చూసారు, వాళ్ళతో ట్రావెల్ అయ్యారు. తర్వాత చిరంజీవి గారు మీ అసోసియేట్ నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ప్రజలు ఆరాధించే, తెరపై కనిపించే వాళ్ళని ఎంతలా ఆరాధిస్తే వాళ్ళందరూ అంతే నిజాయితీగా క్రమశిక్షణతో బతికారు. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ఒక చిన్న సోషల్ మీడియా అంత ఫేమ్ రాగానే ఎక్కడ ఏదైనా క్రైమ్ వినిపిస్తే వీళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి. వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో భాగమై ఉన్నారు, ప్రజలు వీళ్ళని ఆరాధిస్తున్నారు. కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం, అంటే నేను పేరు తీయదలుచుకోలేదు, చాలా దారుణంగా ఉంటున్నాయి. అంటే ఇలాంటి వాళ్ళని సినిమా ఇండస్ట్రీ నుంచి బయట పెట్టడం కానీ, ఈ క్రమ పద్ధతికరించడం సాధ్యమవుద్దా? సాధ్యం కాదు. ఫస్ట్ పాయింట్ సాధ్యం కాదు. రెండో పాయింట్ ఏంటంటే నిజంగా వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా లేదా అంటే, సినిమా ఇండస్ట్రీ సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది అందరికీ. ఎక్కడ ఏ తప్పు జరిగినా ముందు సినిమాకి సంబంధించిన వాళ్ళని కానీ, లేకపోతే టోటల్ సినిమా ఇండస్ట్రీని కానీ టార్గెట్ చేసి మాట్లాడతాం అలవాటు అయిపోయింది సోషల్ మీడియా వచ్చేసినాక. సో దాంతో వీళ్ళు చాలామంది మాట్లాడతారు కానీ ఇట్స్ నాట్ దట్ సినిమాలో ఉన్న వాళ్ళంతా దుర్మార్గులు కాదు. మీరు చెప్పినట్టు అంతా ఈ వచ్చిన జనరేషన్ అంతా అట్టాను కాదు. రకరకాల తప్పులు చేసేవాళ్ళు ఉండొచ్చు. ఉంటే దానికి సరైన మార్గం ఉండాలి, దాని సరైన పద్ధతిలో దానికి చట్టం ఉంది, చట్టం దాని పని అది చేసుకుపోతుంది. బట్ అన్నిటికీ సినిమా వాళ్ళని కాపాదించడం కరెక్ట్ కాదు. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి సినిమా ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది మేజర్ ఇండస్ట్రీ, దానికోసం ఏం చేయడానికి సిద్ధంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చున్నారు. ఏపీ విషయానికి వస్తే, ఏపీలో షూటింగ్స్ చేయండి, అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి, అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయని వారు ప్రతిసారి కాల్ ఇస్తున్నారు. బట్ లోతులో ఏ సమస్య ఉంది అనేది రిజిస్టర్ అయిందా లేదా అనేది నాకు అర్థం కాక. సమస్య ఏం లేదండి, ఎక్కడ సమస్య లేదు. ఇప్పుడు ఎక్కువలో సినిమాలు బయట చేయట్లేదు, ఎక్కడెక్కడో చేసుకుంటున్నారు. పెద్ద సినిమాలో బయట చేస్తారు, చిన్న సినిమాలో ఎక్కడ సబ్సిడీ ఇస్తే అక్కడికి వెళ్తున్నారు. ఎందుకంటే 1.5 2 కోట్లు కూడా ఇస్తున్నారు బయట స్టేట్స్లో. సో బయటకు వెళ్తున్నారు.
ఇక్కడికి వెళ్ళాలంటే మామూలుగా తీసే సినిమాలు తీస్తున్నారు, బట్ మిగతా వెళ్ళాలంటే డబ్బులు ప్రాబ్లము, అక్కడ వెళ్ళట్లేదు. సింపుల్. దానికి రాయితీలు ఇవ్వటం కావాలి, ఇస్తే చేస్తారు. అండ్ అంటే పొలిటికల్గా అడగట్లేదు, తమ్మారెడ్డి గారి ఫ్యామిలీ అంతా కమ్యూనిజం భావజాలం దాంట్లోనే బతికారు, దాంట్లోనే పోరాడారు మీతో సహా. అయితే మీరు ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇస్తూ సినిమా హీరోలు 200 కోట్లు 250 కోట్లు తీసుకోవడం అనేది దొమ్ములు గుద్దుకొని గర్వంగా చెప్పుకోవాల్సిన మాట అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. ఇది ఒక వ్యక్తికి ఇంత రెమ్యునరేషన్ పోతున్నప్పుడు ఇండస్ట్రీలో మిగతా అన్ని వర్గాలకి ఆ స్థాయి, అంటే కనీసం ఆ స్థాయిని కాదు, హ్యాపీగా ఉంచే రెమ్యునరేషన్లు అందట్లేదు. తమ్మారెడ్డి గారి నోటి నుంచి రావాల్సిన మాటేనా అది? 100%. ఎందుకంటే ఒకానొకప్పుడు ₹1,00,00,000 హిందీలో ఇస్తారనుకున్నప్పుడు మన దగ్గర 10 లక్షలు కూడా ఉండేది కాదు సార్. రెమ్యూనరేషన్ పెద్ద పెద్ద హీరోలకు కూడా. ఇది మనది చాలా చిన్న స్టేటు, చిన్న లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ కింద మనది చాలా చిన్న చూపుగా ఉండేది. అటువంటిది ఇవాళ హిందీ వాళ్ళు కాదు, ఎవళ్ళు కాదు, మనం ఇంటర్నేషనల్ వాళ్ళతో, అమెరికా వాళ్ళతో పోటీ పడే లెవెల్ రెమ్యూనరేషన్స్కి వచ్చాం మనం. సార్, సో రెమ్యునరేషన్స్ ఎక్కువ తీసుకోవటం మంచిగా చెడా, అది ఇదా అనేది అది వేరే డిస్కషను. ఇవాళ సినిమా, తెలుగు సినిమా అనేది అసలు గుర్తింపు లేని ఒక సినిమాని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 సినిమాగా తీసుకెళ్ళాం. సార్, నెంబర్ 1 కాదు, హాలీవుడ్ తర్వాత హాలీవుడ్ రేట్ డబ్బులు మనం తీసుకోగలిగే లెవెల్కి హీరోలు ఎదిగారు. సార్, అంటే నిజంగా గర్వపడాలి మన ఇండస్ట్రీ అంత దూరం వెళ్ళిందని. మన సినిమా కష్టాల దగ్గరికి వస్తే నేను చాలా చెప్తా, ఇవన్నీ మళ్ళీ వేరే. లేదు సార్, నేను అంటే చెప్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. నేను కాదంబరి కిరణ్ గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీ గురించి ప్రస్తావించారు వారు. అంటే అప్పుడు షూటింగ్స్ అన్నీ చెన్నైలో జరిగాయి. ఈ సజెషన్ షాట్లు ఉంటాయి కదా, చార్మినార్ బ్యాక్గ్రౌండ్లో ఒక షాటు, ఇట్లా హైదరాబాద్ రిజిస్టర్ అయ్యేదానికి షాట్ తీస్తే రాయితీలు ఇస్తారంట. దానికోసం మేకర్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని షాట్లు తీసేవాళ్ళంట. అలాంటప్పటి నుంచి కూడా తమ్మారెడ్డి గారు లాంటి వ్యక్తులు ఫోర్స్ చేస్తూనే ఉన్నారు, రండి రండి అని చెప్పేసి. సో ఆ కష్టం అంతా తెలుసు సార్ నాకు, మీరు పడ్డ కష్టం అంతా తెలుసు. ఈ కష్టం లేదు, ఏం లేదు. నేను ఇక్కడ పుట్టి పెరిగాను, అందుకని ఇక్కడ తీయాలని అనుకునేవాడిని. అందరూ తీస్తే బాగుంటుంది, మన తెలుగుదేశం తెలుగు రాష్ట్రం కదా అనే ఫీలింగ్లో ఉండేది. వచ్చిన వాళ్ళు వచ్చారు, తర్వాత షిఫ్ట్ అయిపోయింది ఇండస్ట్రీ. ఇవాళ నెంబర్ 1 అయింది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎవరు పని చేయకూడదు, బయట డాన్సర్స్ ఫైటర్స్ వాళ్ళు వచ్చి పని చేయాలన్నారు. ఇవాళ మన రాష్ట్రం నుంచి బయటకు వెళ్తున్నారు. అవును, ఆ స్టేజ్కి వచ్చేసాం కదా. మనం ఎంత పెరిగాం, మనం డెఫినెట్గా జబ్బ చరుచుకోవాల్సిందే, గుండెలు బాధ కొట్టుకోవాల్సిందే. వీ డిడ్ ఇట్ అని. సార్, వదలా సినిమా గురించి ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. దానికంటే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను, కోప్పడకుండా సమాధానం చెప్పండి. తమిళనాడులో విజయ్ గారు ఆయన కొడితే దెబ్బకి సీఎం అయిపోయారు, మొత్తం లెక్కలన్నీ మారిపోయినాయి. అయితే ఆయన అక్కడ సీఎం అయిన తర్వాత ఇక్కడ గట్టిగా వినిపిస్తున్న పేరు జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ రాజకీయాల్లోకి అలా ఎంట్రీ కానీ ఇస్తే ఆయనకి స్కోప్ ఉంటుందని ఆయన ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నాం సోషల్ మీడియాలో. నిజానికి తెలుగు స్టేట్స్లో రియాలిటీ చెక్ ఎలా ఉంది పొలిటికల్గా? ఏమవుతుందో తెలీదమ్మా, నాకు అసలు ఐడియా లేదు, నాకు ఆలోచన లేదు. బట్ ఇలా నమ్మటానికి లేదు. చిరంజీవి గారిని ఇట్టాగే సీఎం అని అరిశారు. ఆయన ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే ఆయన ఏం చేశారు చూసాం. జనసేన ఈయన జనసేన పెట్టినప్పుడు సీఎం అన్నారు, 2 చోట్ల ఓడగొట్టారు. సో ఈ ప్రజల్ని నమ్మి వీళ్ళు సీఎం అంటారు కదా అని చెప్పి మనం వెళ్ళి ఎలక్షన్ చేస్తే ఎవరికైనా అంత ఉండదు. వాళ్ళు హోంవర్క్ చేసుకోవాలి. హోంవర్క్ చేసుకుంటే ఇప్పుడు అతను హోంవర్క్ చేశాడు, వర్కౌట్ అయింది. వీళ్ళు హోంవర్క్ చేస్తే ఇప్పుడు మొన్న ఎలక్షన్లో మళ్ళీ వాళ్ళు హోంవర్క్ చేశారు, జనసేన వాళ్ళు కానీ చంద్రబాబు కానీ వీళ్ళంతా హోంవర్క్ చేశారు, గెలిచారు. సో ఇప్పుడు మళ్ళీ హోంవర్క్ చేస్తే ఏమో గెలుస్తాడో తెలియదు. సో అది ఎవరో మనం ప్రెడిక్ట్ చేసే అంత సీన్లో లేదు. ఈ జనం చెప్పారని చెప్పి వేగపడితే మాత్రం దెబ్బతింటాం. వాళ్ళని నమ్మి వెళ్ళటం కాదు, మనం ఏం చేస్తాం, మనం చెయ్యాలి, మన సైడ్ నుంచి ఏం చేస్తున్నాం అనేది తెలుసుకుంటే దెర్ ఈస్